ఇటక బట్టీలో పనిచేసుకుంటున్నటువంటి కుర్రాళ్ళు. నిండా 20 ఏళ్ళు కూడా నిండలేదు వారికి. ఇంతలో ఉన్నట్లుండి తుపాకుల మోత, మతం అడిగి మరీ చంపారు వారిని. ఇది జరిగింది కాశ్మీర్లోని కుల్గాంలో. కుల్గాం జిల్లా కెల్హాంగ్ గ్రామం. అసలు ఏం జరిగింది? జూలై 31, 2026 శుక్రవారం సాయంత్రం అక్కడ ఒక ఇటక బట్టి ఉంది. ఛత్తీస్గఢ్ నుండి వచ్చినటువంటి 2 వలస కూలీలు పనిచేసుకుంటున్నారు. వారి పేరు దీపక్ రాత్రే, భూపేంద్ర బైనా. కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి వెళ్ళారు. కానీ అక్కడ సాయంత్రం సుమారు 7 గంటల సమీపంలో 2 బైక్ పై వచ్చారు. దగ్గరగా వచ్చి విచక్షణ రహితంగా కాల్చేశారు. 2 అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇది పక్కా ప్లాన్తో టార్గెటెడ్ కిల్లింగ్ అంటున్నారు. అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు? వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు కాబట్టి, అందున హిందూ వలస కూలీలు కాబట్టి. అసలు కథ ఇక్కడ మొదలైంది. దీని వెనక ఎవరున్నారో తెలుసా? లష్కరే తోయబా యొక్క అనుబంధ సంస్థ. రకరకాల పేర్లు మార్చుకుంటూ వారు చేసేటువంటి ఈ విధ్వంసం దీనికి అంతేలే. దీని పేరే TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్. పేర్లు మారుతున్నాయి కానీ ఉగ్రవాదం మాత్రం అదే. వీళ్ళ లక్ష్యం ఒకటే. కాశ్మీర్లో వివిధ రాష్ట్రాల ప్రజలు వచ్చి బయట వాళ్ళు పనిచేయకుండా భయభ్రాంతులు సృష్టించడం. గత 2 వారాల్లో ఇది 5వ సంఘటన. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పోలీసులు, భద్రతా బలగాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. కేలాంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో, అడవుల్లో భారీ ఆపరేషన్ అయితే చేపట్టారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటించారు. డబ్బు కోసం, పొట్టకూటి కోసం, తమ కుటుంబాల కోసం వెళ్ళినటువంటి 2 అమాయకుల ప్రాణాలు అయితే బలైపోయాయి. ఇది నిజంగా బాధాకరం. ఇది జమ్మూ కాశ్మీర్లోని, ఇది అక్కడ దయనీయ పరిస్థితి. మీకేమనిపిస్తుంది? కాశ్మీర్లోని వలస కూలీలకి ఎలాంటి రక్షణ కల్పించాలని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజమైన కళ్ళకు కట్టేటువంటి అంశాలు మీ ముందుంచడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.